సలార్ వర్సెస్ డంకీ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. ఈ ఇయర్ ఎండింగ్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తామంటూ వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్టు, ఏ సినిమా ఫట్టు, ఏ సినిమా రిజల్ట్ ఏంటి, ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్లు అసలు విన్నర్ ఎవరు, ఏ సినిమాకు కలెక్షన్లు ఓ రేంజ్లో ఉండే అవకాశం ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా రిలీజ్ అయిన డంకీ సినిమా గురించి చెప్పుకుందాం. రాజ్ కుమార్ హిరానీ గారు, షారుఖ్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇది అంటూ షారుఖ్ ఖాన్ గారు గర్వంగా చెప్పుకున్న సినిమా ఇది. నేను 100% సంతృప్తి చెందిన సినిమా ఇది అంటూ బాలీవుడ్ బాద్షా పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పిన సినిమా ఇది. మరి ఆయన మాటలకు తగ్గట్టే సినిమా ఉందా అంటే ఉంది అనే సమాధానమే వస్తుంది. అవును, డంకీ సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమా కానే కాదు, ఓ డాక్యుమెంటెడ్ సినిమాలాగా తెరకెక్కించారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కష్టాలను చూపించారు. విదేశాలకు వెళ్లేందుకు మన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది చూపించారు. డంకీ అనే ప్రాసెస్ ద్వారా అక్రమంగా విదేశాలకు ఎలా వెళ్ళొచ్చు, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడతారు అన్నది కూడా చూపించారు. లక్షలాది మంది ప్రతి ఏటా ఇలా అక్రమ మార్గాన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే వారిలో 10-20% మంది మాత్రమే గమ్యాన్ని చేరుకుంటున్నారని, మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోతున్నారని లేదా విదేశీ జైళ్లలోనే మగ్గిపోతున్నారని లెక్కలతో సహా రాజ్ కుమార్ హిరానీ గారు చూపించారు. ఇంత కష్టపడి విదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా ఆయా దేశాల పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ ప్రతిక్షణం భయపడుతూ బతకాల్సిందేనంటూ అసలు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనికి తోడుగా కాస్త లవ్వు, కాస్త ఎమోషనల్ టచ్, కాస్త ఫ్యామిలీ సెంటిమెంటు, ఇంకాస్త ఎక్కువగా కామెడీ కంటెంట్ అన్నీ కలగలిపి డంకీ సినిమాను రాజ్ కుమార్ హిరానీ గారు షారుఖ్ ఖాన్తో తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందయ్యా అని అడిగితే పర్లేదు, బాగుంది అనే కామెంట్ను మాత్రమే నా నుంచి వస్తుంది. వాస్తవానికి రాజ్ కుమార్ హిరానీ గారివి గత సినిమాలు చాలా 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 బాగుంటాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే వంటి సినిమాలన్నీ ఆయనవే. కమర్షియల్ కోణంలో కాకుండా కంటెంట్కు మాత్రమే స్టిక్ ఆన్ అయ్యి ఆయన సినిమాలను తీస్తూ ఉంటారు. ఆయన ఏ మెసేజ్ను అయితే తన మనసులో అనుకున్నారో దాన్ని సినిమాల రూపంలో డెలివరీ చేస్తారు. అయితే గతమెంతో ఘనం అన్న సామెతలాగా రాజ్ కుమార్ హిరానీ గారి గత సినిమాలు చాలా చాలా బాగున్నా ఆ సినిమాల రేంజ్లో డంకీ సినిమా అయితే లేదు. డంకీ సినిమా చూడడానికి బాగానే ఉన్నా, హిట్ టాక్ను దక్కించుకున్నా గత సినిమాలతో పోల్చితే మాత్రం ఆ లెవెల్లో లేదబ్బా, పర్లేదు బాగానే ఉంది అన్న కామెంట్లు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కథలో ఇంకాస్త డెప్త్ను చూపించకపోవటం, అంతేకాకుండా లండన్కు వెళ్ళే ప్రక్రియను సులువుగా చూపించడం, అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి రావాల్సిన దానికి కారణాన్ని కూడా బలంగా చూపించలేకపోవడం. లవ్వు, ఫ్యామిలీ ఎమోషన్స్ కాస్త కనిపిస్తాయి కానీ మరీ అంత కనెక్టింగ్గా ఉండకపోవటం, ఇలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు డంకీకి జస్ట్ హిట్ టాక్ మాత్రమే రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొత్తానికైతే డంకీ ఓ సాధారణ హిట్ సినిమా అంతే, సూపర్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ అసలే కాదు. ఇక మన సలార్ సినిమా విషయానికి వద్దాం. సలార్ సినిమా విషయంలో నేను ఏదో పనిగట్టుకుని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నానని అందరూ భ్రమపడుతున్నారనుకుంటా. నిజానికి సినిమా బాగుంది భయ్యా, హిట్ సినిమాయే. సినిమా బాగాలేదు అని నేను ఎక్కడా అనలేదు, అనబోను కూడా. చాన్నాళ్ళ తర్వాత ప్రభాస్కు ఎట్టకేలకు ఓ హిట్ దక్కింది. రాధేశ్యాముడు విసిరిన గాయాల నుంచి, ఆదిపురుష్ దెబ్బకు వచ్చిన తలనొప్పి నుంచి కోలుకునేలా చేసిన సినిమా ఇది. ప్రభాస్ అభిమానులకు ఈ అటర్ ఫ్లాప్ సినిమాలు మిగిల్చిన చేదు అనుభవాలను మర్చిపోయేలా చేసిన సినిమా ఈ సలార్. కాకపోతే ఈ సినిమా విషయంలో కొంత అసంతృప్తి ఏంటయ్యా అంటే ప్రశాంత్ నీల్ కొత్త కథను తీసుకోకుండా, కొత్తగా మరో కథను ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రాసుకోకుండా తాను గతంలో 3 సినిమాలు తీశాడు కదా, ఆ 3 సినిమాల్లో కలిపి కుట్టేసి మళ్ళీ కొత్తగా మరో సినిమాని తీశాడు. ప్రభాస్తో సినిమా తీసే ఛాన్స్ వచ్చింది, ఆలస్యం ఎందుకు దండగా, నా 3 సినిమాలను మీరు చూసే ఉంటారు కదా, 3 మంచి మంచి ఎలిమెంట్స్ను కలిపి కొత్త సినిమాగా తీద్దామని ప్రశాంత్ నీల్ ఎందుకు ఫిక్స్ అయ్యాడో అర్థం కావట్లేదు. ఉగ్రం సినిమా కథ ప్రశాంత్ నీల్కు బాగా నచ్చిందనుకుంటా. ఆ సినిమా కథను వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేయటమే ఈ సలార్ లక్ష్యం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా. ఉగ్రం సినిమా ఎలా ఉందో మక్కీ తీయకుండా చాలా చాలా మార్పులను చేశాడు. దానికి తోడుగా కేజీఎఫ్ కోటింగ్ను ఇచ్చాడు. చాలా చాలా మార్పులనే ఈ సినిమాలో చేశాడు. కాకపోతే ఉగ్రం సినిమాలో వర్కౌట్ అయిన ప్రతి ఒక్క ఎలివేషన్ను ఈ సలార్ సినిమాలోనూ యాజ్ టీజ్గా వాడేశాడు. చేతిపై టాటూ దగ్గర నుంచి క్యారెక్టర్ల రిలేషన్స్ వరకు ప్రతి ఒక్కదాన్ని చక్కగా వాడుకున్నాడు. ఓ పద్ధతిగా సెట్ చేసుకున్నాడు. ఓ క్రమంలో ఫస్ట్ హాఫ్ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం అందరికీ అసంతృప్తి ఉంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్లు తప్పితే పెద్దగా కథగా చెప్పింది ఏమీ లేదు.
కథకు అవసరమైన బలమైన సీన్లు ఎక్కడా కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువగా లేవు. ఈ సినిమా చూస్తున్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్కదానికి కూడా సమాధానం ఈ ఫస్ట్ పార్ట్లో ఇవ్వలేదు. రెండో పార్ట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. కథనంలో కూడా క్లారిటీ మిస్ అయింది. జగపతి బాబు కుటుంబంలో ఎవరికి ఏ వరుస అవుతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరి పేరు ఏంటన్నది కూడా మనకు అర్థం కాదు. తల్లి కొడుకుల సెంటిమెంటు వర్కౌట్ అవ్వలేదు. సెంటిమెంటు పండలేదు. స్నేహితుల మధ్య కూడా బలమైన బాండింగ్ ఉన్నట్టు అనిపించదు. ఎప్పుడో చిన్నప్పుడు సాయం చేశాడు కదా అని 25 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ సాయం అడిగితే ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఎవరుంటారు? కాన్సార్ ప్రాంతంలోకి విదేశీ ట్రూపులు, విదేశీ సైన్యాలు కుప్పలుగా దిగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం, దేశ సర్కారు మాత్రం పట్టనట్టుగా చూస్తూ ఉంటుందా? అసలు ఓ దేశ సరిహద్దులోకి ఓ ప్రైవేటు సైన్యాన్ని మరో దేశం ఎలా రాణిస్తుంది? ఇలా కొన్ని అంశాలు అయితే పట్టి కింద రాళ్లలా తగులుతూనే ఉంటాయి. కేజీఎఫ్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ నుంచి ఇంతకంటే గొప్ప సినిమాలను ఆశించి థియేటర్లకు వెళ్తారు. కానీ సేమ్ టు సేమ్ అవే పాత సినిమాలను మిక్సీలో వేసి తిప్పి చూడండి అంటే మాత్రం కాస్త నిరాశ చెందుతారు అనడం సహజమే కదా. సలార్ విషయంలోనూ అదే జరిగింది. అలా అని సినిమా బాగాలేదు అని కాదు. సలార్ సినిమా నా దృష్టిలో హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాదనే అంటాను. సో టాక్ పరంగా చూస్తే మాత్రం డంకీ కానీ సలార్ కానీ రెండు కూడా హిట్ సినిమాలే. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మాత్రం కాదు. దర్శకుల రేంజ్ సినిమాలు కానే కావు. అభిమానులకు మాత్రం సంతృప్తిని ఇచ్చిన సినిమాలే ఇవి. అయితే రెండు హిట్ అయితే అయ్యాయి, కానీ కలెక్షన్లో మాత్రం రెండింటికి పూర్తి భిన్నంగా డబ్బులు వస్తాయి. డంకీ సినిమా ఫుల్గా క్లాస్ సినిమా, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన సినిమా, కామెడీ కూడా కలిగిన సినిమా. సో ఈ సినిమాకు బాలీవుడ్లో బాగానే కలెక్షన్లు వస్తాయి. ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తాయి. షారుఖ్ ఖాన్ గత 2 సినిమాలు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను ఈజీగా దాటేసాయి కదా. మరి ఈ డంకీ సినిమాకు 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయా లేదా అంటే మాత్రం రావు అనే నా అనుమానం. అవును, ఈ డంకీ సినిమాకు 1000 కోట్లు రావటం చాలా కష్టం. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. జస్ట్ హిట్ టాక్ మాత్రమే రావటం ఓ కారణం అయితే, సంక్రాంతికి కొత్తగా చాలా సినిమాలు రెడీగా ఉండటం మరో కారణం. సో డంకీ కలెక్షన్ల పరంగా 1000 కోట్ల లోపే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక సలార్ సినిమా విషయానికి వద్దాం. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 100 లేదా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు ఈజీగా వస్తూ ఉంటాయి. అలాంటిది సలార్ సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లు బీభత్సంగా ఉండకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఊహించని రీతిలో సలార్ కలెక్షన్లు ఉండబోతున్నాయి. మొదటి రోజే కనీసం 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వస్తాయని ఓ అంచనా. దక్షిణాదిలో ఈ సినిమాకు విపరీతంగా బజ్ క్రియేట్ అవుతుంది. థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అవటం ఖాయం. క్రిస్టమస్, న్యూ ఇయర్లు ఈ సినిమాకు బాగా కలిసి వస్తాయి. సంక్రాంతి వరకు ఈ సినిమాకు ఛాన్స్ ఉంది కాబట్టి 1000 కోట్ల కలెక్షన్లను దాటడం అనేది ఈ సినిమాకు పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే బాలీవుడ్ నుంచి వివక్ష ఉండటం వల్ల, మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ కలెక్షన్లు మరీ ఎక్కువగా ఉండే ఛాన్స్ లేనందువల్ల 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వద్దే ఈ సినిమా కలెక్షన్లు ఆగిపోయే ఛాన్సులు ఉన్నాయి. సో కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం డంకీపై సలార్ సినిమాదే పై చేయి. టాక్ పరంగా 2 సినిమాలు ఒకే లెవెల్లో ఉన్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం సలార్ సినిమాదే పై చేయి కాబోతుంది. చూడాలి మరి ఈ 2 సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో అన్నది. సలార్ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డుల కథ ఏంటో అన్నది చూడాల్సి ఉంది. ఇదండి డంకీ వర్సెస్ సలార్ సినిమా గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.